ఇన్వెస్టిగేషన్కి సహకరించిన ఒక ఉద్యోగిని మనం లైవ్లోకి తీసుకుంటున్నాము ఫోన్ లైన్లో. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు నేను చెప్పిన సమాచారం మీరు విన్నారు కదా, ఎలాంటి సర్వే జరగట్లేదు, గ్రౌండ్ స్టాఫ్ లేకుండా లేదా తక్కువ గ్రౌండ్ స్టాఫ్తో అతి తక్కువ శాంపుల్స్ కలెక్ట్ చేసి చాట్ జీపీటీ ఇచ్చే ఒక రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఈ రిజల్ట్స్ రిలీజ్ చేశారు, లేదా ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కానివ్వండి ఎలక్షన్ పోల్స్కి సంబంధించిన రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నారు అని నా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. మీకున్న సమాచారం ఏంటి? నేను చెప్పింది కరెక్టా, నేనేమైనా కరెక్ట్ చేసుకోమంటారా? అవునండి, కరెక్ట్ అండి. ఇది ఏదైతే చెప్పారో అది 100% అది కరెక్ట్, వాస్తవం. రైట్. సో ఏంటి యూజువల్గా ఎలా ఉంటాయి సర్వే సంస్థలు? కేకేలో ఏం జరుగుతుంది? యూజువల్గా సర్వే సంస్థలు, ఏ సర్వే సంస్థ అయినా ఇప్పుడు కాంటెంపరీ ఉన్న ప్రజెంట్ ఫీల్డ్ ఆఫ్ సర్వే సంస్థలు ఎక్కడైనా నేషనల్ వైడ్ అయినా స్టేట్ వైడ్ అయినా బేసిక్గా ఒక 2% ఆఫ్ ది ఓటర్ ఒక నియోజకవర్గంలో 2% నియోజకవర్గంలో ఉన్న జనాభాలో 2% ఎవాల్యుయేట్ చేస్తారు. ఏ సర్వే అయినా అది గ్రౌండ్ లెవెల్లో దఫాలుగా జరుగుతూ ఉంటుంది. ప్రయర్ టు ద నామినేషన్, ఆఫ్టర్ ద నామినేషన్ అన్నట్టుగా ఒక 3 months ఆఫ్ సర్వే. అది ఏదైనా ఒక ఎవాల్యుయేషన్ కి, ఒక ప్రిడిక్షన్ చేయడానికి కావాల్సిన టైం పని ఉంది. ఒక 2%, ఒక 2,50,000 మంది జనాభా కనుక ఒక నియోజకవర్గంలో ఉంటే 2% ఆఫ్ ద శాంపిల్ దట్ కంప్రైజెస్ ఏదో క్లోజ్ టు 5,000 శాంపిల్స్ ఒక నియోజకవర్గంలో ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది టు గెట్ ది అక్యురేట్ రిజల్ట్. ఓకే. అది కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ IVRS లో టెలిఫోనిక్ ఫార్మ్స్ దీస్ విల్ నాట్ వర్క్అవుట్. ఓకే. సో అలా చేయకుండా సర్వేస్ అనేది ఇక్కడ బయటికి రావడం జరుగుతూ ఉంది. ఓకే. సో కేవలం చాట్ జీపీటీని మాత్రమే, అంటే దాన్ని చాలా అడ్వాన్స్డ్ వర్షన్స్ వాడుతున్నామని చెప్పారు కదా. చాట్ జీపీటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని మేము సర్వే సంస్థలు మేము రిలీజ్ చేస్తున్నాము అన్నారు. సో అలాంటప్పుడు అది ఆయన చెప్పింది కరెక్టే కదా, చాట్ జీపీటీని యూజ్ చేసామన్న దాన్ని చెప్పకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి మేము సర్వే రిజల్ట్స్ ఇచ్చాము అన్నారు. కానీ ఆ ఇంపాక్ట్ లేదా దాని ప్రెసిషన్ ఎంత మాత్రం ఉంటుందంటారు? సార్ బేసిక్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని అనలైజ్ చేయడం దట్ ఈస్ డిఫరెంట్ కేస్. దట్ అనాలిసిస్ ఈజ్ డిఫరెంట్ కేస్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే సార్, బేసిక్ గా అసలు బేసిక్ రెస్పాండెన్స్ డేటా అనేది ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్ గా ఇఫ్ దే యూజ్ చాట్ జీపీటీ దట్ ఈస్ డిఫరెంట్ కేస్. వీళ్ళ దగ్గర బేసిక్ రెస్పాండెన్స్ డేటానే లేదు. ఒక నియోజకవర్గంలో కనీసం 5,000 మందిని మనం ఎవాల్యుయేట్ చేయనప్పుడు మనం చాట్ జీపీటీకి ఎంతగానో ఇస్తామో, మీకు ఇచ్చిన మీ దగ్గర ఉన్న డేటాలో చూస్తూ ఉంటే లాస్ట్ ఢిల్లీలో జరిగిన లాస్ట్ 10 years లో జరిగిన మేజర్ ఈవెంట్స్ ని వీళ్ళ దగ్గర ఉన్న 10-15 రెస్పాండెంట్స్ డేటాతోని ఎవాల్యుయేట్ చేస్తా ఉన్నారు. ఎవాల్యుయేట్ చేస్తే ఒక ప్రొజెక్షన్ బయటకు వస్తా ఉంది. రైట్. సో ఆ వే ఆఫ్ ఎవాల్యుయేషన్ ఈస్ ఆల్వేస్ మైనస్. ఓకే. సో దీన్ని నమ్ముకొని ఎంతో మంది బెట్టింగ్లు వేస్తూ ఉంటారు. ఏదైతే జరుగుతూ ఉంది ప్రజెంట్ సినారియో చూస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ దేర్. రైట్. సో అయితే ఇప్పుడు నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడ అసలు సర్వేనే జరగలేదు, ఫీల్డ్ స్టాఫే లేరు అని చెప్పడానికి అంటే ఏంటి, మీరు ఏ ప్రాతిపదికన చెప్తున్నారు? ఎందుకంటే ఆయన ఏమైనా మేబీ అవుట్ సోర్సింగ్ చేసి ఉండొచ్చు కదా. సార్ దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ సార్. అవుట్ సోర్సింగ్ అనేది చేసి ఉండొచ్చు. మై స్ట్రైట్ క్వశ్చన్ సార్, ఇఫ్ హీ హ్యాస్ ఏ స్ట్రాంగ్ టీమ్ ఉంది, స్ట్రాంగ్ అవుట్ సోర్సింగ్ టీమ్ ఉంది అని అంటే why the results are fluctuating? Right. Why the results are fluctuating? We have seen AP strongly, then Haryana flop, then Maharashtra hit, then Delhi flop. If they are following same methodology, the result should be common, sir. Right. ఇంచుమించు దగ్గరలోనే ఉంటుంది, ఫెయిల్ కాకుండా. అంటే మహారాష్ట్రను కౌంట్ చేయలేము, ఎందుకంటే మహారాష్ట్ర అందరూ సిమిలర్ రిజల్ట్స్ ఇచ్చారు. ఎవరు అంటే ఏమంటారు, అవుట్ ఆఫ్ ది బాక్స్ రిజల్ట్స్ లేకపోతే ఎవరు ఊహించని రిజల్ట్స్ అక్కడ వచ్చాయని సీన్ లేదు. ఎందుకంటే అందరూ దాదాపుగా ఊహించారు అక్కడ బీజేపీ పార్టీని అధికారంలోకి రాబోతుంది, అక్కడ టూ మెనీ ఫ్యాక్టర్స్ కూడా అక్కడ పనిచేస్తున్నాయని మనకు తెలుసు. అయితే నేను చేసిన ఈ రీసెర్చ్లో మరొక విషయం తెలిసింది. ఎందుకంటే నెంబర్స్ మేబీ కరెక్ట్, మీరు అన్నట్టుగా ఫైనల్ నెంబర్స్ అరేవిన నెంబర్స్ కరెక్టే, కానీ బట్ జిల్లాల వారీగా కేకే సర్వే సంస్థ ఇచ్చిన నెంబర్స్ అలాగే అక్కడ అరైవ్ అయిన నెంబర్స్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్లో వచ్చిన రిజల్ట్స్ కూడా డిఫరెంట్గా కనిపించాయి. సో మీరు అన్నట్టుగా అదే నిజమైతే అక్కడ కూడా కరెక్ట్గా రావాలంటారు, అంతేనా? యా, దట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. ఇప్పుడు ఏదైతే ఎంటైర్ టోటల్ ఫిగర్ ఉందనుకోండి, టోటల్ ద ఫిగర్ మేబీ 225, బట్ ఎప్పుడైతే డిస్ట్రిక్ట్ వైజ్ గా, రీజియన్స్ వైజ్ గా అనౌన్స్ చేసిన నెంబర్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. రైట్. ద సర్వే షుడ్ బి మ్యాచ్డ్ ఇన్ ద గ్రౌండ్ సో దట్ అది ఎంటైర్ నెంబర్ అనేది మ్యాచ్ అవుతుంది. అట్లా కాకుండా ఏదో టోటల్ నెంబర్ ఒకటి మ్యాచ్ అయిపోయింది,
ఏదో 220 సీట్లు గెలుస్తామని చెప్పడం వేరు, ఈ సీట్లు గెలుస్తామని చెప్పడం వేరు. రైట్. సో ఈ సీట్లు గెలుస్తామని చెప్పినవి గెలవదు, అక్కడ మిస్ మ్యాచ్ అయ్యి టోటల్ నెంబర్ మ్యాచ్ అవుతుంది. దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ యాక్చువల్లీ. ఎస్. సో ఇక్కడ మీరు అన్నట్టుగా సరే ఒకవేళ ఫిజికల్గా అక్కడికి వెళ్ళట్లేదు కానీ ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారానో లేకపోతే ఇంకొక ఏదైనా సరే ఎలక్ట్రానిక్ రెస్పాన్సెస్ ద్వారా ఒకవేళ ఆ రిజల్ట్స్ వాటిని తీసుకొని వాటిని అనలైజ్ చేసి కూడా రిజల్ట్స్ ఇచ్చుండొచ్చు కదా, అలాంటిది ఏం జరగలేదంటారా కేకే సర్వే సంస్థలో? సార్ ఐవీఆర్ఎస్ రెస్పాండెంట్స్ ఎన్ని ఉంటాయి సార్ అన్ యావరేజ్ గా ఇప్పుడు ఒక నియోజకవర్గంలో 2 లక్షలు ఉంటాయి. 2 లక్షల మందికి కాల్ చేయడానికి అక్కడ కాల్ సెంటర్ సెటప్ లేదు. ఓకే. సరే ఐవీఆర్ఎస్ తీసుకున్నాం అనుకోండి, 2 లక్షలకి కాల్స్ వెళ్తాయి. దాంట్లో డిఎన్డి చాలా ఉంటాయి. ద రెస్పాండెంట్స్ ఫ్రమ్ ఐవీఆర్ఎస్ ఈజ్ వెరీ లో. యూ కాంట్ ఈవెన్ క్రాస్ 200. ఓకే. ఒక నియోజకవర్గంలో మనకు ఐవీఆర్ఎస్ 200 వచ్చాయంటే ఏ లెక్కను మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం? ఒక నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. సరే మన రాష్ట్రం కాదు, వేరే రాష్ట్రాల్లో తాలూకాలు ఉన్నాయనుకుందాం. ఒక 7 తాలూకాలు ఉన్నాయి. 7 తాలూకాల్లో ఒక 7 విలేజెస్ ఈచ్ తాలూకా వేసుకోండి, 49 విలేజ్లు. ఈ 49 విలేజ్ లో ఆ 200 మంది ఏ లెక్కన వస్తారు సార్? హౌ కెన్ యూ ప్రిడిక్ట్? ఓకే. దట్ ఈస్ ఇంప్రాక్టికల్ నో సార్. సో అయితే ఇక్కడ అంటే చాలా కీలకమైన అంశాలు ఒకటి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. మేబీ మీరు దానికి ఇంట్రెస్టెడ్ అంటే మీరు దాన్ని అంటే ఓపెన్గా మాట్లాడతారు అంటే ఈ మొత్తం ఈ సర్వే సంస్థ అసలు ఎలా నడుస్తుంది నిజంగానే? అంటే ఇట్లాంటిది ఒక నా డౌట్ ప్రకారము ఒక్క నియోజకవర్గంలో కనీసము శాంపుల్ కలెక్షన్ చేయాలంటే 2 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటిది ఇన్ని సర్వేలు చేస్తున్నప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు అంటే క్లయింట్స్ ఉన్నారా లేకపోతే ఎక్కడి నుంచి అమౌంట్ వస్తుంది, దీని మీద మీకు సమాచారం ఉందా? Absolutely, I think when last time we are working, there is no client, 0 clients as of today. Okay. As of today, 0 clients. Okay. I don't know who is the big bull that funding అనేది మనకు తెలియదు.